కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీ నియోజకవర్గ పేర్ని కృష్ణమూర్తి మీడియా సమావేశం. మంత్రి కొల్లు రవీంద్రపై మండిపడ్డ మచిలీపట్నం వైసీపీ నియోజకవర్గ పేర్ని కిట్టు. మర్డర్ కేసు ముద్దాయిలా కొల్లు రవీంద్ర మాటలున్నాయి. కార్యకర్తల సమావేశంలో నిజాలు మాట్లాడి మాపై పెడుతున్న కేసులు వివరిస్తుంటే హడావుడిగా తన భాగోతం బయటపడుతుందని, తనకు వచ్చే కమిషన్లను గురించి ఎక్కడ బయటకు తెలుస్తుందో అని ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఎలక్షన్లకు నెల రోజుల ముందు చంద్రబాబును పిలిచి హడావుడిగా మిషన్లను పెట్టి కొబ్బరికాయలు కొట్టించారు. మచిలీపట్నంలో పాండురంగ స్వామి ఉత్సవాలు నిర్వహిస్తాం, అప్పుడు ప్రధాన కూడలలో ఆపి పూజలు నిర్వహిస్తూ ఉంటాం. అలాగే 4 మిషన్లను తీసుకొచ్చి పూజలు చేశారు. అంతేగాని ఒక్క పని కూడా చేయలేదు అంటారు. కేసులు పెడతంటే భయం అంటారు. సార్, భయం గురించి మీరు మాట్లాడుతున్నారా? రాత్రికి రాత్రి ఒక మర్డర్ కేసు ముద్దాయని మీరు, పోనీ మేము తప్పుడు కేసు పెట్టాం కదా, మీరు ఎదుర్కోవచ్చుగా. మరి రాత్రికి రాత్రి వెనకాల గోడకి నిచ్చినేసి దూకేసి తునిలోనేమో పోలీసులు 2 చేతులతో సంకలు వేసుకున్న ఫోటో తమరిది ఉంది. పెట్టమంటే నేను మీకు వాట్సాప్ పెడతాను, నెంబర్ ఉంది మీరు నా దగ్గర, పెట్టమంటే మీకు పెడతాను. ఒకసారి చూడండి. మరి పారిపోయింది తమరు కదా, దాన్ని భయం అంటారా ఏమంటారా తమరే చెప్పాలి. అలాగే కోర్టులకు వెళ్ళిపోతున్నాడు పెద్దానికి నాని. తమరు ఆ రోజు బెయిల్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఇంట్లో కూర్చుని చంద్రబాబు గారి ఇంటి దగ్గర నుంచి బెయిల్ తెచ్చారా, కోర్టుకు వెళ్ళారా? మరి మీరెందుకు కోర్టుకు వెళ్ళారు? ఎవరైనా అన్యాయం ఏమైనా జరుగుతుందని మనకు అనిపించినా, లేదా న్యాయం కోసం పరిగెత్తాలంటే వెళ్ళేది కోర్టే సార్. తమరు న్యాయశాఖ మంత్రి కూడా చేశారు, మర్చిపోయారు అప్పుడే. మళ్ళీ కొద్దిగా అవి గుర్తు చేసుకోండి సార్. మీరు మతిమరుపు ఎక్కువైపోయింది, వయసు కూడా పైబడుతున్నట్టుంది, మతిమరుపు కూడా ఎక్కువైనట్టుంది. కాబట్టి మీకు ప్రతిదీ గుర్తు చేస్తున్నాను. అలాగే నిన్న మాట్లాడుతా పర్సనల్గా వెళ్ళి, నీకు భార్య మీద ప్రేమ ఉంటే ఈ తప్పులన్నీ చేయాల్సింది కాదంట. భార్య మీద ప్రేమ అంటే ఏంటో, తల్లి మీద నాకున్న ప్రేమ ఏంటో నీకు దగ్గరలోని తొందరలోనే చూపిస్తాను సార్, కంగారు పడద్దు. ఎందుకంటే నువ్వు కేసు కట్టుకోవచ్చు, ఏమైనా కట్టుకోవచ్చు. బెయిల్ వస్తే నీకున్న అహంచాలక బెయిల్ వచ్చేసింది అని జనవరి 1వ తారీఖు కొత్త సంవత్సరం రోజు నా తల్లిని నువ్వు స్టేషన్కి పిలిపించి ఇంకా ప్రజలందరికీ చెప్తున్నా, పిలిపించి ఆ సిఐతో నువ్వు ఫోన్లో లైన్లో ఉన్నావా లేదా సాక్ష్యం ఇప్పించమంటే లేదు కాదు అంటావా, సిఐ కాల్ హిస్టరీ తెద్దాం. ఫోన్ లైన్లో నువ్వు ఉండి ఎన్ని క్వశ్చన్లు ప్రిపేర్ చేసావు, ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు, అన్ని క్వశ్చన్లు అడుగుతున్నావా లేదా, సరిగ్గా అడుగు అని నువ్వు మాట్లాడావా లేదా కొల్లు రవీంద్ర గారు అని మిమ్మల్ని అడుగుతున్నా సార్. అది మీకు తెలియకపోవచ్చేమో, నా తల్లి ఉండగా మీరు మాట్లాడేది లౌడ్ స్పీకర్ పెట్టి సిఐ గారు వినిపించడం జరిగింది. ఖచ్చితంగా ప్రతిదానికి నిజంగా నాని గారికి భార్య మీద ఎంత ప్రేమ ఉందో, నాకు తల్లి మీద ఎంత ప్రేమ ఉందో ఖచ్చితంగా నువ్వు అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది కొల్లు రవీంద్ర గారు. ఎందుకంటే తమరి మిల్లు భాగవతాలు తెలుసు, ఊరు బయట ఉన్న హరివిల్లు భాగవతాలు మాకు తెలుసు. అలాగే వైజాగ్ చుట్టుపక్కల తమరు చేసేవన్నీ మాకు తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఉండు, రోజులు అనేవి అన్నీ నీ వైపే ఉండవు. అట్టా తిరిగి మళ్ళీ ఇటు వచ్చే రోజు ఖచ్చితంగా నువ్వు అన్నిటికీ సిద్ధపడి ఉండు. అట్లాగే మీరు చెప్పినట్టు జైలుకి వీటికి ప్రిపేర్డ్గానే ఉండండి. మరి మీరు ధైర్యంగా ఉంటారు కదా, మేము పిరికి వాళ్ళం కదా. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా, రాజకీయాలు చేయదలుచుకుంటే కరెక్ట్ పద్ధతిలో సరిగ్గా మర్యాద ఇచ్చి పుచ్చుకుని మాట్లాడుకుందాం. లేదు నాకు ఇట్టాగే రాజకీయం చేయాలని ఉందంటే మనిషికి పేషెన్స్ అనేది ఒకసారి ఉండదు, 2 సార్లు ఉండదు, ఎక్కువ కాలం ఉండదుగా రవీంద్ర గారు. ఇదిగా ఆలోచించి వయసుకి తగినట్టుగా మర్డర్ కేసు ముద్దాయిగా కాకుండా ఒక రాష్ట్ర మంత్రిగా మాట్లాడమని, మచిలీపట్నం కోసం ఏమన్నా చేసి నేను ఇది చేశానని చెప్పుకోమని, అంతేగాని బయట పార్టీ వాళ్ళు బయట నాయకులు చేసినవన్నీ నేను చేశానని చెప్పుకోవాలి. అదే బాద్షా సినిమా ఒకటి ఉంటుంది, ఒక కుర్చీ ఒకటి ఉంటుంది, బ్రహ్మానందం గారిని కూర్చోబెడతారు దాంట్లో. అక్కడ ఆ కూర్చున్న కాడి నుంచి ఏదైనా ఇదంతా మన లోకంలాగా మారిపోద్ది అన్నట్టు, నువ్వు ఆ కుర్చీలో కూర్చోగానే ఈ లోకం అంతా నా లోకంలో మారిపోయింది అన్నట్టుగా కూర్చుని ఈ పోర్టు నేను కట్టాను, ఈ మెడికల్ కాలేజీ నా కళ, అన్నీ కలగంటమే. మనం ఆచరణ ఇంకోళ్ళు చేయడం. 5 ఏళ్ళు ఆ కళలోనే సరిపోతుంది. ఏసీ వేసుకుని అద్దం దింపకుండా తిరగడం ఆ కళల కంటమే సరిపోతుంది. ఈసారైనా ఏమన్నా చేయండి. అలాగే కమిషన్ల గురించి మాట్లాడుతున్నారు, మీ ఇష్టం. మా టైంలో జరిగిన వర్కుల్లో ఏ కాంట్రాక్టర్ దగ్గరికైనా వెళ్ళి పేరు నాని గారు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ ₹1 ఒక్క మనిషి దగ్గర కమిషన్ తీసుకున్నారని మీరు ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా మీకు క్షమాపణ చెప్పడానికి లేదా దాని పర్యవసానాలు ఏమున్నా మేము సిద్ధంగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. రవీంద్ర గారు ఏదైతే దానికి ముందల పేరు నాని గారు నా తండ్రి గారు కార్యకర్తల ముందు ఏదైతే
మా మీద అభియోగాలు మోపుతున్నారో, మా మీద కేసులు పెడుతున్నారో, దాని గురించి ఎట్లా జరిగిందో చెప్తే దానికి ఆయన, అలాగే ఆయనకి కమిషన్ రూపంలో ఏమేమి తీసుకుంటున్నాడు కొల్లు రవీంద్ర గారు అనేది చెప్తే ఈ అన్ని నిజాలు బయటకు వచ్చేస్తున్నాయన్న భయంతో కంగారుగా ప్రెస్ మీట్ పెట్టేసి పాపం ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా కొల్లు రవీంద్ర గారు నోటికి వచ్చినట్టు, అంటే ఒక మంత్రి పదవిలో ఉన్నాము, ఒక బాధ్యత గల మంత్రిని అని మర్చిపోయి ఒక మర్డర్ కేసు ముద్దాయిలాగా మాట్లాడారు. నేను కొల్లు రవీంద్ర గారి మాటలు చూస్తే సామాన్య ప్రజలకు అర్థమవుద్ది. ఆయన మాట్లాడిన పద్ధతి కానీ విధానం కానీ చూస్తే అర్థమవుతుంది. ఆయన మాట్లాడుతూ ప్రతిదానికి ఒకటే కాన్సెప్ట్. ఏ మీటింగ్ మనం ఎత్తుక్కున్నా మీరు కొల్లు రవీంద్ర గారి కొల్లు రవీంద్ర గారు పోర్ట్ అని కొట్టండి యూట్యూబ్లో, ప్రతిదానికి ఒకటే చెప్తాడు. గూగుల్ ఎయిర్ వెళ్ళిపోతుంటే నేను తీసుకొచ్చా అని చెప్తారు ఆయన. అసలు గూగుల్ ఎయిర్కి నిన్న ప్రెస్ మీట్లో కూడా చూస్తే ఆయన అంటున్నారు, పేరు నాని గారు గూగుల్ ఎయిర్ అంటే బందర్ పోర్ట్ని గూగుల్ ఎయిర్ పంపిస్తానంటే పేరు నాని గారు సంతకం పెట్టారని చెప్తున్నారు. నీ దగ్గర ఉన్న సాక్ష్యం ఉందా కొల్లు రవీంద్ర గారు నేను అడుగుతున్నా? సాక్ష్యం ఉంటే చూపించు, అయితే తప్పు ఒప్పుకుంటాం. అయ్యో మేము ఇట్లా సంతకం పెట్టామండి కొల్లు రవీంద్ర గారు, మీరు చెప్పింది నిజం ఒప్పుకుంటాం. సంతకం పేరు నాని గారు ఏమన్నా సంతకం పెట్టినట్టు మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? లేదా ఊరికే పబ్బం గడుపుగా బురద చల్లుతున్నావా అనేది మీరు ఆలోచించుకోండి. అది సాక్ష్యం ప్రూవ్ చేయండి, మీకు క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధం. అలాగే పోర్టు నాకలా నేను చేశానని చెప్తున్నా అంటే ఎంత నిస్సిగ్గుగా మీరు తయారయ్యారంటే, పోర్టు మీరు చేశారా? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు చేసింది ఎవరు? ఆ ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ అప్పుడు మొత్తం అంటే ప్రజలు ఏమనుకుంటున్నారనేది వాళ్ళు తీసుకుని ఆ మీటింగ్కి మీరు కూడా వచ్చారుగా, మా హయాంలో జరిగిన మీటింగ్కి మీరు కూడా వచ్చారుగా. అసలు మీరు పోర్టు కోసం చేసింది ఏంటి? అలాగే తమరు పోర్టు విషయంలో ఏం చేశారు అనేది మనం మాట్లాడుకుంటే 2018 ఫిబ్రవరి 8వ తారీఖు అంటే మార్చిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటే నెల రోజులకు ముందు చంద్రబాబు గారిని మీరు ఇక్కడికి పిలిచి 4-5 మిషన్లు భారీగా పెట్టి మన పాండురంగ స్వామి గుడి సంబరాలు చేస్తాం. మనం ప్రతి చోట సెంటర్లో ఆపి జనాలు పాండురంగ స్వామి గారిని దండం పెట్టుకుని కొబ్బరికాయలు కొడతారు. అట్టాగా మిషన్లు తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించావు కానీ ఇక్కడ జనాలతో పిచ్చోళం చేస్తా కొబ్బరికాయలు కొట్టించారు. కానీ ఎక్కడైనా పోర్టు జరిగే పనుల దగ్గర ఒక కొబ్బరికాయ కొడతాం కానీ ఒక ఇటుక పని జరిగిందా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. కాదు, నాని గారు అబ్బాయి కిట్టు చెప్పేది తప్పు, పోర్టు పనులు 2019కి ముందే మేము మొదలెట్టాము అంటారా? ఏదో ఒకటి చూపించండి వీడియో, మీరు అక్కడ ఏదో పని చేసింది చూపించండి వీడియో. అలాగే తమరు చేయకపోగా మేము చేసిన దాని గురించి మీరు ఎలక్షన్కి ముందేం మాట్లాడారు, ఎలక్షన్కి తర్వాత ఏం మాట్లాడారు ఒకసారి నేను టీవీలో అందరికీ చూపిస్తాను. ఎలక్షన్ ముందేం మాట్లాడారు, ఎలక్షన్ తర్వాత ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం.